ఇప్పుడు వచ్చినటువంటి ఇంకో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ప్రకాశం జిల్లా పొదిలిలో ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుగుణంగా ఒక పోలీస్ టీము ఒక 70 మంది నుంచి 100 మంది పోలీసులు అక్కడ పనిచేస్తున్నారట. ఎక్కడ? ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పొదిలిలో ఉన్నటువంటి ఒక కాలేజీలో ఒక లాడ్జి కేంద్రంగా, ఒక కాలేజీ ఒక లాడ్జి సెంట్రిక్గా దాదాపు ఒక 70 మంది నుంచి 100 మంది అక్కడ వర్క్ చేస్తున్నారట. ఏం వర్కు? ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుండిద్ది, ఎక్కడ ఓట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇది ఉంది, లేదా ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ హీరింగు, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సెంట్రిక్గా అక్కడ వర్క్ జరుగుతుందంట. ఎవరు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా తీసుకొచ్చుకోవాలి, ఎవరు వైసీపీ వాళ్ళు అటు పోయేట్టున్నారు వాళ్ళని ఎలా తెచ్చుకోవాలనేటువంటి దాంట్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుందట. దానికోసం ఎవరైతే ఎస్బీ రిటైర్డ్ డిఎస్పీ మర్యాదాస్ గారు అక్కడ ఉండి వర్క్ చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీనికోసం చిత్తూరులో రిటైర్డ్ అయినటువంటి ఒక ఏఎస్పీ అండ్ టీము ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారట. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి పోలీసులందరినీ కూడా గతంలో పనిచేసినటువంటి ఇదంతా ఉండిద్ది కదా, వాళ్ళందరూ మానిటరింగ్ తోటి ఈ వర్క్ని ఇది చేస్తున్నారు. అంటే అక్కడ ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైట్ జరుగుతుంది కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఓడించడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవటం అనేటువంటి ఒక ఉద్దేశంతో అటువంటి వ్యూహానికి చెవిరెడ్డి గారు పథక రచన చేశారని చెప్తున్నారు. జనరల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటంటే చంద్రగిరిలో సంవత్సరానికి ఒకసారి స్వీట్ బాక్సు, 2 సంవత్సరాలకి ఒక చీర, 2 సంవత్సరాలకి ఇంకోటి ఏదన్నా అట్లా ఇవ్వటం అనేటువంటిది ఒక ఆయన ఆనవాయితీగా కుక్కర్లో లేకపోతే ప్లేట్లో లేదా గిన్నెలో లేకపోతే ఇంకోటి అట్లాంటి ఏయో ఒకటి ఒక గిఫ్ట్ లాగా ఇస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా అట్లాంటివి ఇచ్చేటువంటి ప్రయత్నానికి ఆయన ఎదురు చేశారు. కొంచెం చంద్రగిరి అంటే కొంచెం అక్కడ ఉన్నటువంటి చిత్తూరు ప్రజానీకానికి ఉండేటువంటి ఆలోచన విధానాలు వేరు, ఒంగోలు పార్లమెంట్లో ఉండేటువంటి ప్రజానీకానికి ఉండేటువంటి ఆలోచన విధానాలు వేరు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో ఒక లాంగ్ జర్నీ ఉంది. ఇక్కడ పప్పు బెల్లాలకో లేకపోతే ఇచ్చేటువంటి బియ్యపు ప్యాకెట్లకో లేకపోతే వీటికో ఒక్కసారిగా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకొని వన్ సైడ్ కారు. అక్కడ ప్రభుత్వం మీద ఏంటి, ఇది విధానాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. మొత్తానికి చెవిరెడ్డి రాజకీయం ఒంగోలులో మొదలైంది. ఏది? గిఫ్ట్లో లేకపోతే రైస్ బ్యాగులో లేకపోతే ప్లేట్లో, చివరికి స్వీట్ బాక్స్లో, లేకపోతే ఈ ఎలక్షన్ స్ట్రాటజీలు ఎలా ఓటింగ్ ఎలా చేయించుకోవాలి. ఇప్పుడు మనం చంద్రగిరిలో చూస్తే దొంగ ఓట్ల పంచాయతీ సుదీర్ఘకాలంగా జరిగింది. దాదాపు ఆ దొంగ ఓట్లకు సంబంధించి జరిగినటువంటి వివాదం ఘర్షణలో ఇంకెక్కడా జరగలేదు. 30-40 వేల ఓట్లు జాయిన్ చేశారని ఆయన మీద అభియోగాలు. మరి అలాంటిది ఇప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ అలాంటి ప్రక్రియ కోసం అలాంటి ఆలోచనల కోసం మరి ఒక యుద్ధాన్ని చేస్తున్నారు అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చాలామందికి అత్యంత క్రియాశీలకమైనటువంటి కావాల్సినటువంటి వ్యక్తి, ఆర్థికంగా బాగా పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఒంగోలు ఇచ్చి ఆయన్ని 2 సీట్లు, కొడుకు అక్కడ ఇక్కడ, మొత్తానికి యుద్ధం చేయాలనేటువంటి దానికి ఆయన్ని రంగంలో దించారు. బట్ ఆయన వచ్చిన తర్వాత అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంత హ్యాపీ. ఆయన కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కానీ మొత్తం ఎగిరిపోయేటువంటి వాళ్ళు ఈయనకి ఇచ్చారు కాబట్టి కొంత ఫైట్ జరుగుతుంది అనేది. ఫైట్ జరగడానికి ఏంటంటే ఇట్లాంటి ఆఫీసర్స్ని కొంతమందిని ఎంగేజ్ చేసి ఎన్నికల ప్రక్రియని అక్కడ పెట్టి చేస్తున్నారు. మరి డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఎలక్షన్ కమిషన్కి ఆ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఉన్న యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనవాడు ఇక్కడ మనవాడు, అందుకు తీసుకోవాలి. అక్కడ అతను తీసేస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఏబి వెంకటేశ్వరరావు గారిది రేపు 23వ తారీఖు ఏదో ఉన్నట్లుంది. ఆయన గనక ఎత్తేసి ఆయన గనక ఇట్లాంటి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు ఇస్తే మొత్తానికి అసలు నరాలతో సహా తీసేస్తాడు. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదైనా బాధ్యతలు ఇచ్చి ఎలక్షన్కి సంబంధించినటువంటి దీని బాధ్యతలు కానీ అప్పచెబితే అప్పుడు మళ్ళీ అదొక ఏమంటాం దాన్ని షేక్ ఎట్లా ఉండిద్ది అనేది ఆ షేక్ చూపించేటువంటి పరిస్థితి ఉండిద్ది. సరే దిలీప్ ఏంటి?
ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ, వైసీపీ ఎంపీ పోటీ చేస్తా ఉన్నారు సార్. ఆయన కోసం కొంతమంది రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు పొదిల్లోని ఒక వైసీపీ నేతకు చెందిన ఒక కాలేజీలో, ఒక లాడ్జిలో టెస్ట్ వేసి దాదాపు 20 రోజుల నుంచి వైసీపీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుగుణంగా పనిచేస్తున్నారు. దాదాపు ఒక్కొక్కరికి 50,000 నుంచి 10 లక్షల రూపాయల మధ్య అంటే రేంజ్ని బట్టి ఒక్కొక్కరు శాలరీలు ఇస్తూ వాళ్ళకి ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు అయితే భాస్కర్ రెడ్డికి సంబంధించి భాస్కర్ రెడ్డి గెలిపించే పరిస్థితి వచ్చి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించే దిశగా టీడీపీ నేతల్ని అంటే ఎవరెవరు టీడీపీ నేతల్ని మచ్చి చేసుకుంటే బాగుంటది, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక వాళ్ళు తీసుకోవడం చేర్చుకోవటం అంటే వాళ్ళకి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఏమేమి అన్ని వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా అక్కడ ఉన్న పోలీసు అధికారులని కొంతమంది మచ్చిలు చేసుకొని వాళ్ళ ద్వారా రవాణా చేయటం వీటి మధ్య మార్గంగా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు సంబంధించి ఎస్బీలో అంటే కీలకంగా పనిచేసిన పోస్టులో డిఎస్పీగా పనిచేసి ఇటీవల కాలం దాదాపు 20 నెలల క్రితం రిటైర్డ్ అయిన ఒక డిఎస్పీ ఇక్కడ ముఖ్య అధికారిగా పనిచేస్తా ఉన్నారు. చిత్తూరు జిల్లా సంబంధించి ఏఎస్పీగా పనిచేసిన రిటైర్డ్ ఒక అధికారి కూడా ఇక్కడ వాయిస్ రీసౌండ్ వస్తుంది దిలీప్. అంటే మర్యాదాస్ గారి పేరు వినిపిస్తుంది. ఇది వాస్తవం అవాస్తవం అనేటువంటిది ఒక అభియోగం, ఒక ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యంలో దీనిని విచారణ చేసి ఎన్నికల అధికారులు దాని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి. లేదనుకోండి, లేదని చెప్పవచ్చు. ఉందనుకోండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మరొకరు అటువంటి చర్యలకు పూనుకోరు. ఇప్పుడు ఒంగోలులో అక్కడ ఉన్నారు అంటున్నారు, ఉన్నారా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఎంక్వైరీ చేయాలి. మరి వాళ్ళందరూ కూడా ఈసీ కంట్రోల్లో పనిచేయాలి కదా. అంటే నిబంధనలకు అతిక్రమించినటువంటి వారిపైన చర్యలు తక్షణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీసుకోలేదనుకోండి వీళ్ళు కూడా వాళ్ళతో కొల్లుడైనట్టే. రేపు ఎవరైనా వచ్చినప్పుడు యాక్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ మొత్తాన్ని యాక్షన్ తీసుకుంటారు. మరి అలాంటివి చేయాలా లేదా ఇలా చేయాలా అనేటువంటిది వాళ్ళు తీసుకోరు. ఆరోపణలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, మరి అట్లాంటి చేస్తున్నారా అనేటువంటి దాంట్లో ఎంక్వైరీ చేయాలి. ఎస్ అక్కడే ఉన్నారు, 2 రోజులు అయింది వచ్చి ఉన్నారు, మేము ఊరికి వచ్చాం, పెళ్ళికి వచ్చాం, భోజనాలకు వచ్చాం, ఫంక్షన్లకు వచ్చాం, పుట్టినరోజుకి వచ్చాం, పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చామంటే కుదరదు. ఎందుకు వచ్చారు, ఎందుకున్నారు, ఏంటి, అసలు మీతో ఎవరెవరు కలిశారు, ఎవరెవరు మీతో ఫోన్లు మాట్లాడారు, వాళ్ళతో ఫోన్లు మాట్లాడిన డేటా ఏంటి తీసుకొని చర్యలు తీసుకోవాలి. అప్పుడు సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేగాని మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంటే అది కుదరదు. అట్లాగే ఇప్పుడు మరి ఓకే రైట్ దిలీప్ నెక్స్ట్.